రిపోర్టర్లకి ఇంతకుముందు పని ఉండేదమ్మా. ఎమ్మెల్యేల ఎమ్మడ తిరగడం కానీ, ఏదైనా బిల్డింగ్లు కొత్త బిల్డింగ్లు పెడుతుంటే కానీ వాళ్ళని భయపెట్టి డబ్బులు కాజేయటం కానీ బాగా జరిగేది. కొంత ఈ మధ్యకాలంలో ఏమైందంటే ప్రతి ఒక్కడు ఫోన్ ఎత్తేసి ఇగో ఈ రిపోర్టర్ వచ్చాడు అని వాళ్ళే భయపెట్టేసేపాటికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టే ఈ పనులు. మన రీసెంట్గా నాగేశ్వరరావు అనే ఆయన వచ్చాడు, పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి. ఆయన మామూలు మనిషి కాదమ్మో, చరిత్ర ఉంది వెనకమాల. దోసిడీలో ఉంది, దాసిడీలో ఉంది. అంటే దోశ ఇడ్లీ అంటారు కదా, రెండిట్లో కలిపి ఆయనకు ఉంది. ఆయన చరిత్రలో గొక్కనేదో అనేసాడు, బయటకు వచ్చి మళ్ళీ నేను అనలేదండి అది అది ఏదేదో చెప్పి క్షమాపణలు కొడారు పవన్ కళ్యాణ్ని అందరినీ. అయిపోయి దాన్ని మళ్ళీ లాగాలని చెప్పి లాగి ఏటేటో రుద్దేద్దాం అని చెప్పి రెండు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి, ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు, రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి పరిగెడుతుంది. ప్రతిపక్షం లేకుండా చేసుకున్నారు, క్వశ్చనించే నాయకులు లేకుండా చేసుకున్నారు. ఏం పని లేక ఆడ జగన్ గారు బహుబో నరుతున్నారని ఈడ కూడా ఏదో ఒకటి అరవాలని చెప్పేసి అరుతున్నారు తప్ప అంతకుమించి ఏమీ లేదమ్మా. అది అక్కడ ఏదైనా ఎలక్షన్లు నియోజకవర్గంలో జరిగితే వాళ్ళని అడగమనమ్మా. ఇక్కడ అమీర్పేట ఉంది, అడిగారు. రీసెంట్గా ఎలక్షన్లు వచ్చినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు వస్తే 100 మంది వచ్చి అడిగారు, ఒక లెటర్ ఇచ్చారు, అన్నగారు విగ్రహం పెట్టండి అని చెప్పేసి. సానుకూలంగా ఎమ్మడిగా స్పందించి నాది బాధ్యత, నేనే వస్తా ఓపెనింగ్ అని కళాఖండగా రెడ్డి గారు చెప్పారు, వచ్చారు, ఓపెన్ చేశారు. దానిలో దీనిలో పోలికే ఉంది. అడుగు, గద్దర్ గారు అంటే ఉంది, మంచి పేరు ఉంది, నువ్వు ఎందుకు అడగవా? ముఖ్యమంత్రి నువ్వు తెలంగాణ పుట్టావా, నువ్వు అడుగు. ఏం అడగలేకపోతున్నావు భయమా? కేసీఆర్ గారు పరిపాలించారు, తెలంగాణ తెచ్చిన ఆయన అప్పటి నుంచి ఉండరు కదా. మరి అందరూ కలిసే కదా తెలంగాణ కోసం పోరాటం చేసింది. మరి ఎందుకు అడగట్లా? మీ తెలంగాణలో మీరు పెట్టుకోలేకుండా మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి పెడతామంటే ముందు మీ తెలంగాణలో పెట్టుకోండి, మేము సెటైర్లు వేస్తాము, అంతే కదమ్మా. వెళ్ళి అడుగు, నీకు ఒప్పుకుంటే అడగాలి కదమ్మా. నీకు అడుగుండాలి, అడగాలి, అంతేగాని పెట్టేదాన్ని చెడగొట్టి ఆ పెట్టిన విగ్రహాల గురించి మాట్లాడితే ఎట్లా ఉండిద్ది ఎవరికైనా? ఇప్పుడు ఏమైంది రాజస్థాన్, మన పశ్చిమ బెంగాల్ ఏమైంది? అడుక్క తింటానికి కూడా ఎవడూ లేకుండా పోయారు. బంగ్లాదేశ్ వాళ్ళందరూ పరుగులు పెడుతున్నారు, అంతే. ఎవడు మాట్లాడకూడదు, ఇది భారతదేశం, నీ ప్రాంతం కాబట్టి నీకు అభివృద్ధి జరగట్లేదు, అంత దొరతనం పెరుగుతుందని నువ్వు పోరాడావు, సాధించుకున్నావు, నీ పని నువ్వు చూసుకుంటున్నావు. నేనేమైనా వచ్చి పుల్ల పెడుతున్నారా, నేనేమైనా అడ్డుపడుతున్నారా, నీ సొమ్ము ఏమైనా దోచుకుంటున్నారా? 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని సొమ్మే నువ్వే ఇవ్వలా. సరైన వాళ్ళు లేక అడగలేదు నిన్ను. గట్టిగా అడిగుంటే అడిగేదా? 10 సంవత్సరాల సొమ్ము ఆంధ్రాకి వెళ్ళేదేగా. మరి ఎన్ని మార్పులు వచ్చాయి? మరి రీసెంట్గా మా జగన్ గారు వచ్చాము, 25 మందిని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా, అది తెస్తా, ఇది పీకేస్తానని చెబితే ఆయనకి ఇచ్చారు. ఆయన చుట్టూ పరదాలు కట్టుకుని ఇంట్లో కూర్చున్నాడు. ఒక్కరోజు తెచ్చింది లేదు, మా కేంద్రం నుంచి ₹1 తెచ్చింది లేదు, 25 మంది ఎంపీలు వెళ్ళింది లేదు, నిలదీసింది లేదు. మరి ఇక ఆయన పొడుకోబెట్టేసాం. సర్లే నాయన నువ్వు పరదాలు కప్పుకుని ఉండరా నాయన ఇంట్లోని, పరదాలు పెట్టేసి ఆయన ఇంట్లో పెట్టేసాం. ఇప్పుడు అభివృద్ధి పరిగెడుతుంది. ఇటు రీసెంట్గా ఆయన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు కానీ జనాల్లో మార్పు వచ్చి గెలిచారు. ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా చుట్టూ జనం ఒక్క హైదరాబాదే చూశారు. మా తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఒక్కటే బాగుపడింది, మిగతా 9 జిల్లాలు చూడలేదు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. 9 జిల్లాల్లో ఓటమి చూశారు అందరూ. ఇక్కడ హైదరాబాద్లో గెలిచారు, బీఆర్ఎస్ఏ గెలిచింది, 9 సంవత్సరాలు బీఆర్ఎస్ఏ గెలిచింది. మరి అట్లాంటి నియోజకవర్గంలో రీసెంట్గా ఎమ్మెల్యే గారు చనిపోయారు కాబట్టి ఇక్కడ ఉప ఎన్నిక వచ్చి ఆయన మాటపరంగా ఇచ్చిన హామీ కోసం ఆంధ్ర వాళ్ళు ఉంటారు కదమ్మా, ఆంధ్ర వాళ్ళు పర్మనెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. అడిగారు, ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు, వచ్చి కళాఖండ ఓపెన్ చేసాడు, వెళ్ళిపోయాడు. దీని గురించి గద్దర్ అవసరం ఏముంది? ఆయనకి నీకు పోలిక పెట్టాల్సింది. గద్దర్ని ఎవరైనా తిట్టారా? ఎవరేమైనా అన్నారా గద్దర్ని? మరి పోలిక పెట్టాల్సిన అవసరం లేదనేది నేను కోరుకుంటున్నాను.